హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ ఆనియన్ పకోడీ. మనం పకోడీలను ఆనియన్ పకోడీ, చికెన్ పకోడీ, ఆలూ పకోడీ, క్యాబేజ్ పకోడీ ఇలా ట్రై చేసాం. కానీ ఎప్పుడైనా ఈ చికెన్ ఆనియన్ పకోడీని ఎప్పుడైనా ట్రై చేశారా? ఇన్ కేస్ మీరు ట్రై చేసిన వాళ్ళైతే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒకవేళ ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. రెగ్యులర్ పకోడీ కంటే టేస్టీగాను, క్రిస్పీగాను, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే రకమైన పకోడీ తిని తిని కొంచెం డిఫరెంట్గా తినాలనిపిస్తుందా? అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అండ్ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీ అయిన చికెన్ ఆనియన్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ని యాడ్ చేసుకోండి. ఆ వాటర్లో మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసి ఇందులో సరిపడినంత సాల్ట్ని అండ్ 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసి దీన్ని బాగా కుక్ చేసుకోవాలి మనం. ఈ చికెన్ అనేది మరీ 100% కుక్ చేయకుండా ఒక 70% వరకు బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం సేపు దీన్ని చల్లారనించే వరకు ఉంచి ఇలా చూడండి, మధ్యలో మీరు ఒక చికెన్ ముక్క తీసుకొని ఇది ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ చికెన్ పీసెస్ అన్నిటిని మనం బాగా స్మాష్ చేయాలి. మీరు ఇక్కడ బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇట్లా విత్ బోన్స్ అయినా తీసుకోవచ్చు. విత్ బోన్స్తో తీసుకున్నాము అంటే మనం ఉడికిన తర్వాత ఎట్లా బోన్స్ తీసేసి ఓన్లీ చికెన్ పీసెస్ ఇట్లా నేను చూపించే విధంగా ఇట్లా పీసెస్ చేసుకోవచ్చు. విత్ బోన్లెస్ తీసుకున్నారనుకో అప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతుంది చేసుకోవడానికి. ఇట్లా మొత్తం ఈ చికెన్ అంతా బాగా స్మాష్ చేసుకొని పీసెస్గా చేసుకుందాం. ఇలా అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి. ఇట్లా పొడుగ్గా సన్నగా మనం పకోడీకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని తీసుకోండి. ఇందులో ఒక 2 పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, రుచికి తగ్గంత సాల్ట్. ఆల్రెడీ మనం సాల్ట్ చికెన్లో యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకుందాం. అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా అండ్ ధనియా పౌడర్ అండ్ మీకు చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో టేస్ట్ బాగా ఉంటుంది. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసి ముందు ఈ మసాలా అంతా మిక్స్ అయ్యి అండ్ ఆనియన్స్లో మనం ఇట్లా పిసకడం వల్ల బాగా మనకి ఆనియన్స్లో వాటర్ అనేది లీక్ అవుతుంది కదా, మనం ఎక్కువ దాంతోటే కలుపుకోవచ్చు పిండిని ఎప్పుడైనా సరే ఏ పకోడీ చేస్తున్నా కానీ. ఇందులో మనం కొంచెం హాఫ్ కప్పు కొంచెం తక్కువ బియ్యం పిండిని యాడ్ చేద్దాం. మనం పకోడీ చేసేటప్పుడు బియ్యం పిండి కంపల్సరీగా యాడ్ చేసుకోండి, అప్పుడు మనకు క్రిస్పీగా వస్తాయి. అండ్ 1 ఫుల్ కప్ వచ్చేసి నేను ఇక్కడ శనగపిండిని తీసుకుంటున్నాను. మీకు వాటర్ ఫస్ట్ అయితే నార్మల్గా కలిపేయండి. వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా నేను చూపించే విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఈలోపు నాకు ఆయిల్ అనేది హీట్ అయింది బాగా. ఇట్లా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఈ పకోడీని మొత్తం ఇలా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఇది వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకేం లావుగా లేదు కదా. పకోడీ ఈజీగా ఆల్రెడీ మనకు చికెన్ కూడా కుక్ అయింది కాబట్టి మనకి ఈజీగానే కుక్ అయిపోతుంది. ఇట్లా ఒక 2 మినిట్స్ వరకు అలా కదిలించకుండా ఉన్నారు అంటే తర్వాత ఆనియన్ పకోడీ అనేది మనకి ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది. ఇంతే అండి. ఇంకా నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో యాడ్ చేసుకున్నారు అంటే ఏమైనా ఆయిల్ అట్లా ఉంటే మొత్తం టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎంతో డిఫరెంట్గా మీ పిల్లలు ఎప్పుడైనా స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడుగుతారు కదా, నాన్ వెజ్లో స్నాక్స్ అడిగినప్పుడు ఇట్లా చేసి పెట్టారు అంటే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి మీ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.